సీనియర్స్ జాగ్రత్త, రాత్రి 3 గంటలకు లేస్తున్నారా? ఇది నిద్రలేమి కాదు, శరీరం ఇచ్చే రహస్య అలారం. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు అకస్మాత్తుగా మెలకువ వస్తుందా? మళ్ళీ నిద్ర పట్టడం గగనమవుతుందా? నిద్ర పట్టడానికి మీరు రాత్రిపూట పాలు ట్రై చేసి ఉండవచ్చు, బుక్ రీడింగ్ ట్రై చేసి ఉండవచ్చు. ఎన్ని ట్రై చేసినా కరెక్ట్గా అలారం పెట్టుకొని లేచినట్లు అదే టైంకి మెలకువ వస్తుందా? అయితే ఇది వయస్సు వల్లే అనుకోవడం పెద్ద తప్పు. మీ శరీరం మీకు పంపుతున్న సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ఈ సమస్య మధ్య వయసు వారు కూడా ఫేస్ చేస్తుంటారు. ఈ వీడియోలో 3 AM మిమ్మల్ని మేల్కొలిపే 5 అసలు కారణాలు చెప్తాను. ముఖ్యంగా 3వ కారణం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. 5వ కారణం, పైగా పెద్దలు ఎక్కువగా చేసే పెద్ద తప్పు కూడా అదే. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను చివరి వరకు చూస్తూ ఉండండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత 26 సంవత్సరాలుగా మా ఆయుర్వేద ప్రాక్టీస్లో 60 ఏళ్ళు దాటిన వారిలో ఒకే విధంగా కనిపించే సమస్య తెల్లవారుజామున మేల్కొనడం. వారి అనుభవాలు, మా పరిశీలనల ఆధారంగా ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పబోతున్నాను. ఎక్కువ లేట్ చేయకుండా డైరెక్ట్గా కారణాలకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, బ్లాడర్. చాలామంది అనుకుంటారు బాత్రూమ్కి వెళ్ళవలసి రావడం వల్లనే నేను మేల్కొన్నాను అని. కానీ నిజం ఏంటంటే కొన్నిసార్లు మీరు ముందుగా మేల్కుంటారు, ఆ తర్వాతే మీ బ్లాడర్ స్పందిస్తుంది. ఎందుకంటే దీని వెనుకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదే, వయసు పెరిగే కొద్దీ బ్లాడర్ మజిల్ సెన్సిటివ్గా మారి చిన్న సిగ్నల్కే మేల్కొలుపుతాయి. కొన్ని బీపీ టాబ్లెట్స్, డయూరిటిక్స్ లేదా సాయంత్రం పూట తీసుకునే లిక్విడ్ ఫుడ్స్ రాత్రి మూత్ర విసర్జనను పెంచుతాయి. ఉదాహరణకు, మన హాస్పిటల్ విజిట్ చేసిన రీసెంట్ పేషెంట్, ఆయనకు 72 ఏళ్ల వయసు ఉంటుంది. పడుకునే ముందు 2 గ్లాసుల నీరు త్రాగేవారట. మన సలహాతో సమయాన్ని మార్చి సాయంత్రం తక్కువగా త్రాగడం ప్రారంభించాక 3 AM లేవడం చాలా వరకు తగ్గిపోయింది. రాత్రిపూట ఎక్కువ లిక్విడ్ కెఫైన్ వాడకం వాతాన్ని అశాంతపరిచి నిద్రకి భంగం కలిగించవచ్చు. కాబట్టి సాయంత్రం లిక్విడ్స్ తగ్గించండి, కెఫైన్ తగ్గించండి, సున్నితమైన పెల్విక్ ఎక్సర్సైజెస్ చేయండి. ఒకవేళ మీకు ఆ ఎక్సర్సైజెస్ తెలియకపోతే కామెంట్లో పెల్విక్ అని టైప్ చేయండి. రిప్లైలో ఆ ఎక్సర్సైజెస్ నేను చెప్తాను. 2వది, బ్లడ్ షుగర్. తెల్లవారుజామున 3 గంటలకి గుండె వేగంగా కొట్టుకుంటూ అకస్మాత్తుగా మేలుకుంటున్నారా? చాలామంది దీనిని ఒత్తిడి లేక ఆందోళన అనుకుంటారు. కానీ నిజానికి కారణం బ్లడ్ షుగర్ డ్రాప్ కూడా కావచ్చు. గుర్తుపెట్టుకోండి, పడుకునే ముందు తీపి పదార్థాలు లేదా ఆల్కహాల్ తీసుకుంటే ముందుగా బ్లడ్ షుగర్ పెరిగి కొన్ని గంటల తర్వాత ఇన్సులిన్ కారణంగా ఒక్కసారిగా పడిపోవచ్చు. ఈ సమయంలో శరీరం అలర్ట్ మోడ్లోకి వెళ్ళి మిమ్మల్ని మేల్కొలుపుతుంది. దానివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, నోరు డ్రై అవ్వడం, కారణం లేకుండా ఆందోళనగా అనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. విజయవాడ మా బ్రాంచ్లోని ఒక పేషెంట్, 69 ఏళ్ల ఒక పెద్దావిడ, ప్రతిరోజు 3 గంటలకు మేల్కొనేవారంట. సడన్గా ఆవిడేమో తనకి నరాల బలహీనంగా ఉన్నాయని అనుకున్నారు. కానీ నెమ్మదిగా తెలిసిందేమిటంటే పడుకునే ముందు టీ బిస్కెట్లు తినే అలవాటు ఉంది అని. కానీ మన సలహాతో అది మార్చి బిస్కెట్లకు బదులుగా కొంచెంగా బాదాం పప్పులు, పల్లీలు ఇలా తీసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లోనే రాత్రి నిద్ర మెరుగైంది. మీకు తెలుసా, మన మెదడు శరీర బరువులో చిన్న భాగమే అయినా రోజువారీ గ్లూకోజ్ వినియోగంలో సుమారు 20% ఉపయోగిస్తుంది. అందుకే రాత్రంతా స్థిరమైన ఇంధనం అవసరం. కాబట్టి పడుకునే ముందు స్వీట్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్ తగ్గించి సీడ్స్, లైట్గా యాపిల్ వంటి ఫ్రూట్స్, నట్స్ లేదా లైట్గా స్థిరమైన ఆహారం తీసుకోవడం మంచిది. మీరు కూడా నైట్ టైంలో ఇలాంటి లైట్ ఫుడ్ తీసుకోవడానికి నాతో అగ్రీ అయితే వెంటనే ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి. 3వది, న్యాచురల్ రిథం. మీరు తెల్లవారుజామున 3 గంటల సమయంలో మేల్కొనడం కొన్నిసార్లు సమస్య కానే కాదు. ఎందుకంటే అది మీ శరీరంలోని న్యాచురల్ దోషిక్ రిథం కావచ్చు. ఆయుర్వేదం ప్రకారం రాత్రి సమయంలో 2 దోషాల ఆధారంగా మారుతూ ఉంటాయి.
అంటే రాత్రి 10 నుండి 2 వరకు పిత్తకాలము. ఆ సమయంలో శరీరం లోపల రిపేర్స్, డీటాక్స్, జీర్ణ ప్రక్రియలు జరుగుతాయి. కానీ తెల్లవారుజామున 2 నుండి 6 వరకు వాతకాలం. వాతం అంటే చలనం, కాబట్టి మనస్సు చురుకుదనం, ఆలోచనలు ఎక్కువగా ఉండే సమయం. అందుకే చాలామందికి ఈ సమయంలో సహజంగానే నిద్ర తేలికగా మారుతుంది, లేదా ఒక్కసారి మేల్కుంటారు కూడా. ఇదేమీ నిద్రలేమి కాదు, ఇది వాత దోషం సహజ లక్షణం కూడా కావచ్చు. అందుకే మన పెద్దలు చెప్పిన బ్రహ్మ ముహూర్తం కూడా ఇదే సమయం దగ్గరే ఉంటుంది. పూర్వం రోజుల్లో మన పెద్దలు ఈ సమయంలో లేచి ధ్యానం, ప్రార్థన, జపం చేసేవారు. ఎందుకంటే ఈ సమయం మనస్సు స్పష్టంగా, నిశ్శబ్దంగా ఉండే సమయం అని ఆయుర్వేదం చెబుతోంది. కాబట్టి మీరు 3 గంటలకు మేల్కొంటే నా నిద్ర పాడైపోయింది అని వెంటనే భయపడకండి. మరి అప్పుడు ఏం చేయాలి? బలవంతంగా మొబైల్ పట్టుకోకండి, లైట్ ఆన్ చేసి మెదడును మరింత మేల్కొల్పకండి. దానికి బదులుగా నెమ్మదిగా శ్వాస తీసుకోండి, చిన్న ప్రేయర్ చేసుకోండి, లేదా మనస్సులో కృతజ్ఞతా భావంతో కొన్ని నిమిషాలు గడపండి. శరీరం ప్రశాంతంగా మారినప్పుడు సహజంగానే రెండో నిద్రలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని మరింత తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. 4వది, లివర్పై భారం. మన లివర్ రోజంతా రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ, పోషకాలను ప్రాసెస్ చేస్తూ, విష పదార్థాలను తొలగిస్తూ పనిచేస్తుంది. రాత్రిపూట, ముఖ్యంగా అర్ధరాత్రి 1 నుండి 3 గంటల మధ్య ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే శరీరంలో ఆ రోజంతా తీసుకున్న ఆహారం, మందులు, టాక్సిన్స్ను శుభ్రం చేయాలి కాబట్టి. కానీ మీరు ఆ రోజు రాత్రి ఆలస్యంగా హెవీ ఫుడ్, హెవీ షుగర్స్ లేదా ఎక్కువ మందులు తీసుకుంటే లివర్పై భారం అధికంగా పెరుగుతుంది. ఫలితంగా శరీరం పూర్తి విశ్రాంతి తీసుకోలేక తెల్లవారుజామున అకస్మాత్తుగా మేల్కొనే అవకాశం ఎక్కువ అవుతుంది. కొంతమందికి వేడి ఎక్కువ అవడం, నోరు డ్రై అవ్వడం, ఆందోళనతో మేల్కొనడం, ఇలా రకరకాల కారణాలతో మేల్కొంటూ ఉంటారు. మరి మీరు ఏ కారణంతో మేల్కొంటున్నారు? కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు కూడా తెలుసుకోగలుగుతారు. మీలాగే ఒకే రకమైన కారణంతో ఎంతమంది మేల్కొంటున్నారో మనందరికీ అర్థమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట ఆలస్యంగా హెవీ భోజనం చేయడం వల్ల వాతగుణం పెరుగుతూ నిద్రను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ సింపుల్ టిప్ పాటించండి. డిన్నర్, భోజనాన్ని లైట్గా తీసుకోండి. అలాగే పడుకునే 3 గంటల ముందుగానే ముగించండి. ఇలా చేస్తే మీ లివర్ నిశ్శబ్దంగా పనిచేస్తూ మీరు రాత్రంతా విశ్రాంతిగా నిద్రపోవచ్చు. 5వది, ఎమోషనల్ అవేక్. మీరు ఎప్పుడైనా గమనించారా? డే టైంలో చిన్నగా అనిపించిన ఆలోచనలు 3 గంటలకి పెద్ద సమస్యలుగా అనిపిస్తాయి. అదేమీ మీ వీక్నెస్ కాదు, జస్ట్ బ్రెయిన్ బయాలజీ అంతే. ఎందుకంటే నైట్ టైంలో మన బ్రెయిన్ యొక్క ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ యాక్టివిటీ తగ్గుతుంది. అందుకే నిర్ణయాలు, లాజిక్స్ ఆ సమయంలో బలహీనంగా ఉంటాయి. పైగా అదే సమయంలో ఎమోషన్స్ను కంట్రోల్ చేసే అమాగ్డిలా ఎక్కువ సెన్సిటివ్గా మారుతుంది. చిన్న ఆలోచన కూడా పెద్ద భయంగా అనిపిస్తుంది. అందుకే బిల్స్ కానీ, మనకి ఉన్న ఆరోగ్య సమస్య కానీ, ఇవన్నీ రాత్రి పెద్ద పర్వతంలా అనిపిస్తాయి. మా పేషెంట్ రాణి గారికి 72 ఏళ్ళు ఉంటాయి. ప్రతిరోజు 3 AM మేల్కొని నేను కుటుంబానికి భారం అవుతానేమో అని ఆందోళన చెందేవారు. కొన్నిసార్లు మాతో కూడా తన బాధను పంచుకునేవారు. అప్పుడు మేము ఆమెకు ఒక చిన్న మార్పు చెప్పాం. రాత్రి పడుకునే ముందు బెడ్ దగ్గర ఒక నోట్బుక్ పెట్టుకోండి, మీకున్న ఆలోచనలు అందులో రాయండి, ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకోండి అని చెప్పాం. అలా కొన్ని వారాలు ఆవిడ ఫాలో అయ్యారు. అంతే, కొన్ని వారాల తర్వాత ఆ ఆలోచన ఆమె నిద్రను ఆటంకపరచలేదు. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం వాత ప్రభావం ఎక్కువగా ఉండే కాలం. మనస్సు వేగంగా పరిగెడుతుంది. అందుకే నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, ప్రార్థన చేయడం, ధ్యానం చేయడం ఇవన్నీ మనస్సును స్థిరపరుస్తాయి. గుర్తుంచుకోండి, 3 AM వచ్చే ఆలోచనలు నిజాలు కాదు, అవి అలసిన మీ బ్రెయిన్ యొక్క ప్రతిధ్వనులు మాత్రమే. ఉదయం అవే ఆలోచనలు చాలా చిన్నగా కనిపిస్తాయి,
కాబట్టి ఇప్పటి నుండి మీరు కూడా మీ ఆలోచనలను బుక్లో రాసి నెమ్మదిగా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి ఈ టిప్స్ని ఫాలో అవ్వండి, మీ స్లీప్ని రీసెట్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యతో మీ నిద్ర చెడిపోతుంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కావాలంటే నన్ను ఆన్లైన్లో కన్సల్ట్ కూడా అవ్వచ్చు, లేదంటే నేరుగా వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించవచ్చు. ఎందుకంటే గత 26 ఏళ్లుగా ఆయుర్వేద వైద్యంలో మేము 10 లక్షల మందికి నిద్రలేమి, నరాల బలహీనత, వెన్ను కీళ్ళు సమస్యలు వంటి అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో సహాయం చేస్తూ మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో అనుభవజ్ఞులైన డాక్టర్లు ప్రతిరోజు ఎంతోమంది పేషెంట్స్కు ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేద పద్ధతులతో సేవలు అందిస్తున్నారు. మీ ఆరోగ్య సమస్య గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నిద్రలేమితో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫో కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ నిద్ర ప్రశాంతంగా ఉండాలి, మీ ఉదయం ఉత్సాహంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. నమస్కారం, నేను మీ డాక్టర్ వర్ధన్.